నమస్తే వెల్కమ్ టు టీ10 భారతీయుల తరలింపులో అమెరికా ప్రభుత్వం పాల్పడిన అమానవీయతపై గురువారం పార్లమెంటు దద్దరిల్లింది. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగాయి. ప్రధాని మోడీ మౌనమేలా అంటూ ప్రశ్నించాయి. మౌనం వీడి స్పందించాలని, భారతీయులు ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశాయి. గురువారం పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు మకర్ ద్వారం ముందు చేతులకు బేడీలు వేసుకుని ఇండియా బ్లాక్ పార్టీలు, ఎంపీలు వినూత్న నిరసన తెలిపారు. కాంగ్రెస్, డిఎంకే, ఎస్పీ, పిఎస్పీ, సిపిఎం, సిపిఐ, ఆపు, ఆర్జేడీ, జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, ఐయుఎంఎల్, వీసీకే, ఎండీఎంకే తదితర పార్టీల ఎంపీలు ఆందోళన చేపట్టారు. భారతీయులను స్వదేశానికి అమెరికా పంపిన విషయంలో కేంద్ర వైఫల్యానికి నిరసనగా ప్లకార్డులు చేబూని నినాదాలు హోరెత్తించారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు అఖిలేష్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, సిపిఎం ఎంపీలు జాన్ బ్రిటాస్, కె రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక మాట్లాడుతూ విశ్వగురువుగా చెప్పుకునే ప్రధాని మోడీ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్, ప్రధాని మోడీ చాలా సన్నిహిత స్నేహితులంటారు. మరి ఇలాంటి సందర్భంలో ఎందుకు ట్రంప్ తో మాట్లాడలేదు? మన వాళ్లను తీసుకురావటానికి ఒక విమానం పంపలేమా? మనుషులతో ఇలాగే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. దేశాన్ని విశ్వగురువుగా మార్చాలనే కలను చూపిస్తున్న వారు ఇప్పుడెందుకు స్పందించడం లేదని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. దేశ పౌరులను బానిసల తరహాలో చేతులకు బేడీలు వేసి అమానవీయ పరిస్థితుల్లో తరలించడం సరికాదన్నారు. మన వాళ్లను బహిష్కరిస్తున్నారని ముందుగానే తెలిసినప్పుడు కేంద్ర సర్కారు ఎందుకు స్పందించలేకపోయిందని కాంగ్రెస్ ఎంపీ గుర్జిత్ సింగ్ ఔజ్లా మండిపడ్డారు. అమెరికా నుంచి అమానవీయంగా భారతీయుల్ని వెనక్కి పంపడంపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్ష ఎంపీలు లోక్సభలో వాయిదా తీర్మానమిచ్చారు. దేశ ప్రజల్ని మరింత అమానవీయంగా దిగజార్చకుండా స్వదేశంలో, విదేశాలలో ప్రతి భారతీయుడికి గౌరవాన్ని నిలబెట్టడానికి ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని తీర్మానంలో పొందుపరిచారు. అమెరికా పాల్పడిన అమానవీయతకు వ్యతిరేకంగా గురువారం లోక్సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు వెల్లోకి దూసుకువెళ్లి ఆందోళన చేపట్టాయి. ప్రధాని మోడీ స్పందించాలని, భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభ వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో సభను మధ్యాహ్నం 3:30 వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగడంతో సభ శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభ కూడా ఇదే తీరులో కొనసాగింది. గురువారం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు ఆందోళనతో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. మరోసారి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు ఆందోళన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటనను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఇది వంటి న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.